భగవంతుని యథార్థంగా తెలుసుకోవాలంటే మనస్సును పూర్తిగా శ్రీకృష్ణునిపై లగ్నం చేయాల్సిందేనని స్పష్టం చేయబడింది. మనస్సును శ్రీకృష్ణునియందే ఆసక్తిగా చేసి, ఆయన ఆశ్రయంతో యోగసాధన చేసినవాడు భగవంతుని నిస్సందేహంగా, పూర్తిగా తెలుసుకోగలుగుతాడు. భగవంతుని యథార్థ జ్ఞానం అనేది ఊహాపూరితమో పాక్షికమో కాదు, అది పూర్ణమైన అనుభవ జ్ఞానం. 9 విధాల భక్తియుత సేవలలో శ్రవణం ప్రధానమైనది. అందుకే నా నుండి విను అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భగవంతుని గురించి వినడం ఆయన నుండేగాని, లేదా విశుద్ధ భక్తుని నుండేగాని జరగాలి. అభక్తుల మాటలు భ్రమకు దారి తీస్తాయి. నిరంతరం కృష్ణకథలను వినడం ద్వారా హృదయంలోని కల్మషాలు నశించి భక్తి నైష్టికంగా మారుతుంది. రజోగుణం, తమోగుణం తొలగినప్పుడు మనస్సు సత్వగుణంలో స్థిరమై భగవద్గుణాలను స్పష్టంగా గ్రహిస్తుంది. సిద్ధాంతపూర్వక జ్ఞానం తో పాటు అనుభవపూర్వక విజ్ఞానం రెండింటినీ శ్రీకృష్ణుడు సంపూర్ణంగా వివరిస్తానని ప్రకటించాడు. ఈ పూర్ణజ్ఞానం తెలిసిన తరువాత ఇంకేమీ తెలుసుకోవలసిన అవసరం మిగలదని గీత స్పష్టం చేస్తుంది. భౌతిక జగత్తు, జీవుడు, పరతత్వము ఈ మూడింటి మూలకారణమైన శ్రీకృష్ణుని తెలిసినప్పుడే పూర్ణజ్ఞానం సిద్ధిస్తుంది. వేదవాక్యముల ప్రకారం ఒక పరమసత్యాన్ని తెలిసినప్పుడు సమస్తమూ తెలిసినట్లే అవుతుంది. వేలాది మనుషులలో అరుదుగా ఒక్కడే ఆధ్యాత్మిక పూర్ణత్వానికి ప్రయత్నిస్తాడు. అట్టి సిద్ధులను పొందినవారిలో కూడా అరుదుగా ఒక్కడే శ్రీకృష్ణుని తత్వతః యథార్థంగా తెలిసికోగలుగుతాడు. నిరాకార బ్రహ్మానుభూతి లేదా పరమాత్మానుభూతి పాక్షికమైనవేగాని పరిపూర్ణ జ్ఞానం కావు. శ్రీకృష్ణుడు సర్వైశ్వర్యపూర్ణుడైన పరమపురుషుడు కనుక భక్తితో తప్ప ఆయనను పూర్తిగా గ్రహించలేము. నియమబద్ధమైన శాస్త్రసమ్మత భక్తి మార్గం సులభమైనదిగా కనిపించినా ఆచరణలో అత్యంత గంభీరమైనది. శృతి, స్మృతి, పురాణాలకు విరుద్ధమైన భక్తి కేవలం సంఘంలో కల్లోలానికే దారి తీస్తుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ 8 భగవంతుని అపరాప్రకృతి. ఇవన్నీ జడమైన శక్తులు కాగా భగవంతుని నుండి భిన్నంగా ఉన్నప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. జీవులు భగవంతుని పరాప్రకృతి అంటే చైతన్యశక్తి. వీరి చేతనే జగత్తు నిర్వహించబడుతుంది. జీవుడు శక్తిమంతుడు కాదు, శక్తిమంతుడైన శ్రీకృష్ణుని ఆధీనంలో ఉండే శక్తిమాత్రుడే. జడ ప్రకృతి ప్రభావంతో జీవుడు మిథ్యాహంకారంలో చిక్కి నేనే కర్త, భోక్త అని భ్రమపడతాడు. భగవంతునికి శరణాగతి చెందినప్పుడే జీవుడు తన సహజ స్థితిని పొంది ముక్తుడవుతాడు. భక్తియోగం ద్వారానే జీవుడు భౌతిక కల్మషం నుండి పూర్తిగా విముక్తి పొందగలడు. శ్రీకృష్ణుడు తన భక్తులకు స్వయంగా తన తత్వాన్ని వెల్లడి చేస్తాడు. ఇదే భగవద్గీత యొక్క సారాంశం. భౌతిక ప్రకృతి, అపర, మరియు ఆధ్యాత్మిక ప్రకృతి, పర అనే 2 శక్తులే సమస్త జీవసృష్టికి మూలమని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తాడు. జగత్తులోని భౌతికాధ్యాత్మిక ఉత్పత్తి, స్థితి, వినాశములకు తానే పరమకారణమని భగవంతుడు ప్రకటిస్తున్నాడు. జడపదార్థం స్వయంగా ఉనికిలోకి రాదు, ఆత్మ సన్నిధి వల్లనే భౌతికదేహం మరియు జగత్తు వ్యక్తమవుతాయి. పరాప్రకృతి అయిన ఆత్మ లేకపోతే వృద్ధి, పరిణామం, జీవన ప్రవాహం ఏదీ సాధ్యం కాదని వివరించబడింది. జీవాత్మ వలన చిన్న కార్యాలు సాధ్యమైనా సమస్త బ్రహ్మాండానికి కారణం విభు ఆత్మ అయిన పరమాత్మ మాత్రమే. దేవదేవుడైన శ్రీకృష్ణుడు అణు జీవాత్మలకు, విస్తారమైన విశ్వానికి కూడా ఆదికారణమని ఉపనిషత్తులు ధృవీకరిస్తాయి. శ్రీకృష్ణుని కంటే ఉన్నతమైన సత్యము ఏదీ లేదని, సమస్తం ఆయనపై ఆధారపడి ఉందని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. దారంలో ముత్యాలు గుచ్చబడినట్లుగా జగత్తంతా భగవంతునిలోనే స్థిరంగా ఉందని ఉపమానం తెలియజేస్తుంది. భగవద్గీత ప్రకారం పరతత్వము పరమపురుషుడైన శ్రీకృష్ణుడే అని స్పష్టమైన నిర్ణయం ఇవ్వబడింది. అరూపం అనగా రూపలేమీ కాదు, అది సచ్చిదానందమయమైన దివ్యరూపాన్ని సూచిస్తుందని వివరణ. భగవంతుడు అంధకారానికి అతీతుడు, జన్మమరణ బంధాలను దాటించే ఏకైక మార్గమని వేదాలు చెబుతాయి. అతడే సూక్ష్మానికి సూక్ష్ముడు, మహత్తుకి మహత్తు, సమస్తాన్ని వ్యాపింపజేసే పరమసత్యమని నిరూపణ. నీటిలో రుచి, సూర్యచంద్రుల కాంతి, వేదాలలో ఓంకారం, ఆకాశంలో శబ్దం అన్నీ భగవంతుని శక్తులే.
ఈ విధంగా భగవంతుడు తన విభిన్న శక్తుల ద్వారా సర్వత్ర వ్యాపించి ఉన్నాడని తెలియజేస్తుంది. నిరాకార భావన ద్వారా శక్తుల రూపంలో భగవంతుడు అనుభూతమవుతాడు. సాకార భావన ద్వారా కృపాస్వరూపంగా దర్శింపజేస్తాడు. ఈ రెండు భావనల మధ్య విరోధం లేదని అచింత్య భేదాభేద తత్వంగా శ్రీచైతన్యులు బోధించారు. భూమిలో సుగంధం, అగ్నిలో వేడి, జీవులలో ప్రాణశక్తి అన్నీ భగవంతుని ప్రత్యక్ష రూపాలే. ప్రకృతి మూలధర్మాలన్నీ శ్రీకృష్ణుని శక్తులే కావున జీవన వ్యవస్థ ఆయనపై ఆధారపడి ఉంది. కదలని సమస్త జీవులకు శ్రీకృష్ణుడే శాశ్వతమైన బీజమని స్పష్టమైన ప్రకటన. బుద్ధిమంతులలో బుద్ధి, శక్తిమంతులలో శక్తి ఆయనేనని భగవంతుడు తెలిపాడు. బలవంతులలో కామరాగములు లేని రక్షణాత్మక బలమే భగవంతుని స్వరూపం. ధర్మానికి విరుద్ధము కాని మైథునభోగము కూడా భగవంతుని శక్తిగానే వివరించబడింది. సత్వ, రజస్, తమస్ గుణాలన్నీ భగవంతుని నుండే ఉద్భవించాయని తెలుసుకోవలసింది. అయితే భగవంతుడు ఈ గుణాలకు అతీతుడు, అవి ఆయనలో ఉన్నప్పటికీ ఆయనను బంధించవు. త్రిగుణాలచే మోహితమైన జగత్తు భగవంతుని పరమత్వాన్ని గ్రహించలేకపోతుంది. దేహభావన, వర్ణభావనల కారణంగా జీవుడు భగవంతుని మరచిపోతాడు. భగవంతుని మాయ దాటశక్యము కానిదైనా ఆయనకు శరణాగతులైన వారు దానిని సులభంగా దాటగలుగుతారు.